అమ్మ ప్రేమ ఎపిసోడ్ 1 శీర్షిక ఆకలి తెలియని తల్లి. ఈ ప్రపంచంలో ఆకలికి భాష ఉంది, బాధకి శబ్దముంది. కాని అమ్మ ప్రేమకి మాత్రం ఎప్పుడూ మౌనముంటుంది. పిల్ల ఆకలి తీరితే చాలు, తల్లి తన ఆకలిని కూడా గుర్తించదు. ఇది ఒక తల్లి కథ కాదు, ప్రతి అమ్మ గుండె కథ. చిన్న ఇల్లు. సాయంత్రం. ఒక చిన్న పల్లెటూరు. మట్టిగోడల ఇల్లు. ఒక మూలలో మసక దీపం. అమ్మ లక్ష్మి కూలిపనికి వెళ్ళి అలసిపోయి వచ్చింది. చీర చివరతో చెమట తుడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. కొడుకు రవి 8 ఏళ్ళు మడతపెట్టిన పుస్తకాలతో కూర్చొని ఉన్నాడు. రవి నెమ్మదిగా, అమ్మా, ఆకలిగా ఉంది. ఆ మాట విన్న క్షణంలో లక్ష్మీ అలసట కనిపించకుండా పోయింది. వంటగది. చివరి అన్నం మట్టిపాత్రలో. కొంచెం అన్నం మాత్రమే ఉంది. లక్ష్మీ ఒక క్షణం ఆగింది. అన్నాన్ని చూసింది. తర్వాత తన కొడుకుని చూసింది. అన్నాన్ని వేడిచేసి కంచం పెట్టింది. లక్ష్మి మృదువుగా, రానాన్నా, తిను. రవి అన్నం తింటూ అడిగాడు, అమ్మా, నువ్వు తినవా? లక్ష్మి నవ్వింది. అది నవ్వు కాదు, త్యాగం దాచిన ముఖం. లక్ష్మి, అమ్మకి ఆకలి ఉండదురా, నువ్వు తింటే చాలు. రాత్రీ నిద్ర. రవి తిన్నాక నిద్రపోయాడు. అమ్మ అతని నుదిటిపై ముద్దు పెట్టింది. తర్వాత వంటగదిలోకి వెళ్ళింది. ఖాళీ పాత్ర, ఖాళీ కడుపు. నీళ్ల గ్లాసు తాగి కళ్ళు మూసింది. ఆమె కడుపు ఖాళీగా ఉంది, కాని ఆమె మనసు నిండుగా ఉంది. అమ్మ ప్రేమ అంటే ఆకలిని కూడా ప్రేమగా మార్చడం. మరుసటి రోజు పరీక్ష. మరుసటి ఉదయం. లక్ష్మికి తల తిరుగుతోంది. అయినా రవి స్కూలుకు వెళ్లే ముందు అన్నం పెట్టింది. రవి అడిగాడు, రవి, అమ్మా, నువ్వు బాగోలేదా? లక్ష్మి నవ్వింది. లక్ష్మి, అమ్మలు బాగానే ఉంటార్రా. రవి స్కూలుకు వెళ్ళిపోయాడు. లక్ష్మి మాత్రం తలుపు దగ్గర కూర్చుని మెల్లగా కళ్ళు మూసింది. నిజం తెలిసిన క్షణం. సాయంత్రం. పక్కింటి అత్త వచ్చి చూసింది. అత్త, లక్ష్మి, నువ్వు తినలేదా? లక్ష్మి మౌనంగా ఉంది. అత్త కన్నీళ్లతో చెప్పింది, అత్త, పిల్లకోసం ఆకలిగా ఉండటం గొప్పదే, కాని నీ ఆరోగ్యం కూడా అవసరమే. లక్ష్మి ఒక్క మాట చెప్పింది. లక్ష్మి, అతడు ఆకలిగా ఉండకూడదు. రవి ఇంటికి వచ్చి అమ్మని చూస్తాడు. అమ్మ నీరసంగా ఉంది. రవి కంచం తీసుకొచ్చి అన్నం పెట్టాడు. రవి కన్నీళ్లతో, అమ్మా, నువ్వు తిను. లక్ష్మి కన్నీళ్లు చిందించింది. ఆ కన్నీళ్లు బాధవి కాదు, గర్వవి. ముగింపు. అమ్మ ప్రేమ అంటే ఆకలి తెలియకపోవడం కాదు, పిల్ల ఆకలిని తన ఆకలిగా అనిపించుకోవడం. ఎండ్ కార్డ్. ఈరోజు అమ్మతో భోజనం చెయ్యండి, అది ఆమెకి పండగ. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.